దేవునికి స్తోత్రం. మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యము. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యము. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ధనవంతులు, నిజంగా చాలామంది ధనవంతులుగా ఉంటారు క్రిస్టియన్స్లలోనే. మరి ధనవంతులుగా ఉన్నవారు లూకాసు వార్తలో చూస్తే ధనవంతుడు లాజరు, మరి ధనవంతుడేమో నరకానికి పోయినాడు. లాజరు తండ్రి యొద్ద తండ్రి అయిన అబ్రహాము దగ్గర కూర్చొని ఉన్నాడు. ఈ లెక్క ప్రకారం చూస్తే ధనవంతులందరూ నరకానికి పోతారా అనేది మరి చాలామంది అనుకుంటారు. మరి ఇంకోటి ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తు వారు కూడా ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట దుర్లభము, ఈ యొక్క ఒంటె సూది భుజంలో దూరుట సులభము అని చెప్తారు. అలా ఆ ప్రకారం అయితే ఎవరు రక్షింపబడతారని అపోస్తలులు అడిగితే, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని యేసుక్రీస్తు వారు చెప్తారన్నమాట. అయితే ధనవంతులు పరలోక రాజ్యం చేరరా? ధనవంతులు పరలోక రాజ్యంలో ఉండరా అంటే, దేవుడు అంటున్నాడు, అబ్రహాము ధనవంతుడు, యోబు ధనవంతుడు, అరిమతయి యోసేపు ధనవంతుడు, తర్వాత కొర్నేలి ధనవంతుడు, ఇలా చాలామంది ధనవంతులు క్రిస్టియన్స్లలో కూడా ఉన్నారు. ధనము అంటూ దాని వెంట పరిగెత్తకుండా నీతి నిజాయితీగా సంపాదించినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అయితే నువ్వు దేవునికి సిరిని రెండు వెంబడించలేవు. దేవుని సిరిని రెండు వెంబడించలేవు కనుక ఒక్కదాన్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రెండు ఆప్షన్లో ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకుంటే, నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే నీకు దేవుడు సిరిని ఇస్తాడు. నువ్వు సిరిని వెంబడిస్తే ఆ సిరిని న్యాడి తీసుకుపోతుందంటే నరకానికి తీసుకుపోతుంది. అందుకే ధనవంతునితో కూడా దేవుడు అబ్రహాం అంటాడు ఏమనంటే, నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు సుఖం అనుభవించితివి కదా అని అంటాడు. ఇక్కడ పౌలు గారు అదే మాట అంటున్నారు. సుఖం అనుభవించుటకు దేవుడు ధారాళంగా దయచేసినాడు కానీ నీ నమ్మిక మాత్రం ధనం మీద ఉండకూడదు అంటున్నాడు పౌలు గారు. ధనము దేవుడే ఇస్తాడు కానీ దాని మీద నమ్మకం నీది ఉంచకూడదు. నీ నమ్మకం అంతా నువ్వు ఎవరి మీద ఉంచాలి అంటే దేవుని మీదనే ఉంచాలి. ధనాన్ని ఇచ్చిన దేవుని మీద. ధనఘనతలు ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన చేతిలో గుప్తమైనవి కనుక ధనమును దేవుడే నీకు ఇస్తాడు. అంతేగాని నువ్వు ధనము కోసమని దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని పరిచర్యని విడిచిపెట్టి, దేవుని కోసము మోకాళ్ళు వేసే సమయాన్ని విడిచిపెట్టేసి, ప్రార్థనకి ఇచ్చే ఆ సమయాన్ని విడిచిపెట్టేసి, ఆ పనులు సంపాదన అంటూ నువ్వు వెళ్తే నీవు ధనము సంపాదించుకోవచ్చేమో అని దేవునితో సహవాసం, దేవుడు ఉండే స్థలానికి నువ్వు వెళ్ళలేవు. దేవుని దగ్గర నువ్వు ఆయన ప్రేమను సంపాదించుకోలేవు, స్థానాన్ని సంపాదించుకోలేవు. కనుక ఇహమందు ధనవంతులుగా ఉండటం తప్పు కాదు. ఇహమందు ధనవంతులుగా దేవుడు కూడా ఉంచుతున్నాడు. కొంతమందిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. న్యాయమైనటువంటి ధనాన్ని సంపాదించుకుంటున్నారు అంటే కష్టపడి దేవుడికి ఇవ్వాల్సిన దశభాగం దేవుడికి ఇస్తూ, పేదలకు ఇస్తూ, దిక్కులేని వాళ్ళని సంరక్షిస్తూ, విధవరాళ్ళను చాలామందిని మరి ఆదరిస్తూ, ఆశ్రయం లేని వాళ్ళకి సహాయం చేస్తున్న వాళ్ళు చాలామంది మంచి దేవునికి ఇష్టమైన దేవుని వాక్య ప్రకారమైన రూల్స్ ప్రకారం కష్టపడుతున్న వాళ్ళు మరి సంపాదిస్తున్నారు, ధనవంతులు అవుతున్నారు. ధనవంతులుగా ఉండటం తప్పు కాదు. ఈ యొక్క కోల్గేట్ అనేటువంటి వ్యక్తి కూడా మరి దశభాగము ఇప్పుడు 90% ఇచ్చి ఆయన 10% ఇచ్చి అంతగా దేవుడు ఆశీర్వదించినాడు. ఒకప్పుడు 10% ఇచ్చేవాడు,
దేవునికి 10% ఏంటి అని 20% ఇస్తూ తన యొక్క బిజినెస్‌లో దేవుడిచ్చిన దాన్ని బట్టి ఇస్తే దశమ అంటే 10 అని మనము బైబిల్‌లో చూస్తాం గానీ, ఆ దశంభాగాన్ని కోల్గేట్ అనే వ్యక్తి ఇచ్చుకుంటూ ఆయనే 10% తీసుకొని మరి దేవుడికి 90% ఇస్తున్నాడు అంట సాక్ష్యం. దేవుని బిడ్డలారా, మరి అతను ధనవంతుడు. అన్ని దేవుడి వాక్య ప్రకారముగా దేవుడి వాక్యమునకు లోబడి దేవుడికిచ్చే సమయము, దేవుడితో ఉండే సమయము, దేవుని కోసం కష్టపడేది, దేవుడికి అంటే కొంతమంది దశభాగాలు ఇచ్చేసినామా ఆ పేదలకు ఇచ్చేసినాక అయిపోయింది అనేది కాదు. దేవునితో ఉండి దేవునికి ఇష్టమైన పవిత్ర బ్రతుకు, పరిశుద్ధ బ్రతుకు బతుకుతూ ఉండాలి. రాకడ కొరకు ధ్యాస పెట్టుకొని ఉండాలి. ఆ విధంగా కష్టపడి ధనవంతులైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటువంటి ధనవంతులు ధనం ఏం తీసుకొని వస్తుందంటే మనిషికి గర్వాన్ని తీసుకొస్తుంది. ధనవంతులకు ధనం వల్ల వచ్చేటి ఏంటంటే ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం. ధనం మీద ఆశ ఉండటము చాలా కీడుని తీసుకొస్తుంది. ఈ ధనము గర్వాన్ని తీసుకొస్తుంది. ధనము దాని మీద ఆధారపడేటట్టుగా, దాన్ని నమ్మేటట్టుగా చేసుకుంటా. ధనం ఉంది నాకేంటి అనేటువంటి ఆ గర్వాన్ని తీసుకొస్తుంది. అందుకనే పౌలు గారు అంటారు, ఈ ధనము కలిగినటువంటి ధనవంతులు గర్విష్ఠులుగా ఉండకుండా, గర్వము అనేది దరిదాపులోకి రాకుండా, ధనమున్నా కూడా దీన మనసు ఉంటుంది చూడండి, ధనమున్నా కూడా తగ్గింపు ఉంటుంది చూడండి, ధనమున్నా కూడా వేరే వాళ్ళని తక్కువ చూడకుండా, తక్కువ చేయకుండా మాట్లాడతారు చూడండి. ధనమున్నా కూడా మరి ఆ మాటల్లో వినయం విధేయత ఉంటుంది చూడండి. ధనమున్నా కూడా వారి హావభావాల్లో, వారి ప్రవర్తనలో, వారి నడకలో, వారి మాటలో ఆ దీనత్వము, ఆ దయాహృదయం, ఆ తగ్గింపు గుణం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ ధనాన్ని చూలా వాళ్ళు వాక్యంకు లోబడినారు. హల్లెలూయా. కొంచెం సంపాదిస్తే చాలు, ఒక వస్తువు ఇంటికి తెచ్చుకుంటే చాలు, ఒక వెహికల్ కొనుక్కుంటే చాలు, ఒక ఇల్లు కట్టుకుంటే చాలు, ఇంకా ఎక్కలేనంత గర్వము. అవి లేని వాళ్ళని చూస్తే తక్కువ చూపు చూస్తారు. అటువంటి వాళ్ళని మేము రిచ్ అన్నట్టు మెయింటైన్ చేస్తారు. బట్టల్లో తేడా చూపిస్తారు, మాటల్లో తేడా చూపిస్తారు, వారి ప్రవర్తనలో తేడా చూపిస్తారు, వారి యొక్క నడవడిలోనే తేడా చూపిస్తారు, అహంభావము, గర్వం చూపిస్తారు. కానీ తిమోతికి రాస్తూ చెప్తున్నాడు, సంఘములో ధనవంతులైన వాళ్ళు ఉంటారు. ఉన్న వాళ్ళకి గర్వము లేకుండా ఉండాలని చెప్పును. గర్విష్ఠులు కాకుండా ఆ ధనాన్ని చూసి గర్వం తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఆ ధనం అనేది స్థిరమైనది కాదు. ధనం అనేది స్థిరమైనది కాదు. ధనాన్ని బట్టి నువ్వు గర్వం తెచ్చుకున్నావు అంటే ఆ ధనము స్థిరమైనది కాదు కనుక నువ్వు మళ్ళీ ఆ గర్వము తెచ్చుకుంటే గర్విష్ఠులకు మరి దేవుడు దూరంగా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. గర్విష్ఠులకు నేను దూరంగా ఉంటాను. కీర్తనల గ్రంథం మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 138వ కీర్తన 6వ వాక్యం, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. గర్విష్ఠులకు దేవుడు దూరంగా ఉంటాడంటండి. అదే తిమోతికి రాస్తూ చెప్తున్నారు, ఈ యొక్క పౌలు గారు చెప్తున్నారు, సంఘంలో ధనవంతులైన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు గర్విష్ఠులుగా ఉండక దీన మనసు కలిగి ఉండేటట్టుగా నువ్వు చెప్పు. ఆ తర్వాత ఈ ధనంను బట్టించి గర్వపడవద్దని చెప్పు. ఈ ధనం ఈరోజు ఉంటుంది, రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ ధనము ఈరోజు వచ్చిందంటే గర్వపడొద్దు, అది పోయేది కూడా పోతుంది, అది స్థిరమైనది కాదు, అది అస్థిరమైనది. ధనం అనేది అస్థిరమైనది. ధనం మీద నీ నమ్మకం పెట్టుకోవద్దు అని, ధనం మీద నమ్మకం పెట్టుకోవద్దు, అది స్థిరమైనది కాదని నువ్వు చెప్పు అని తిమోతికి రాస్తా ఉన్నారు పౌలు. ఈ విధంగా ఒకవేళ ధనం ఇచ్చినాడు, ఆస్తినిచ్చినాడు, వృద్ధినిచ్చినాడు, మరి తర్వాత నీకు వెహికల్ ఇచ్చినాడు, నీకు బిల్డింగ్ ఇచ్చినాడు, నీకు పొలాలు ఇచ్చినాడు, నీకు డబ్బు ఇచ్చినాడు, ధనము పూర్తిగా నువ్వు ధనవంతుడి లిస్టులోకి, నువ్వు ధనవంతురాలు లిస్టులోకి నువ్వు వచ్చినప్పుడు నువ్వేమని కలిగి ఉండాలి అంటే, ఈ ధనము ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, నా నమ్మకము నా యేసయ్యనే.
నా నమ్మకం నా యేసయ్యే, నా నమ్మకం నా దేవుడే, నా నమ్మకము నా దేవుని యందే నేను ఉన్నాను. ఈ ధనం నన్నేమీ కాపాడలేదు. ఈ ధనం వల్ల నాకేమీ లేదు. నా దేవుడి దయ వల్లనే రక్షణ వచ్చింది. నా దేవుడి దయ వల్లనే నేను ఈ రోజున ఆరోగ్యంగా ఉన్నా. నా దేవుడి దయ వల్లనే ఈరోజు ఒక ముద్ద అన్నం తింటున్నా. చూడండి, ఎంత కోట్ల ఆస్తులు ఉన్నా కూడా మరి హాస్పిటళ్ళల్లో అనారోగ్య పాలైపోయి డబ్బులు ఎంత ఖర్చు చేస్తున్నా ఆరోగ్యం దొరకటం లేదు. పిరికెడు అన్నం తినలేకపోతా ఉన్నారు తృప్తిగా, సంతోషంగా. అందరు కాదు, చాలామంది ధనవంతులు. అదే పేదవాడు కష్టపడుతున్నాడు, రాత్రికి కుటుంబంతో కలిసి కడుపారా అన్నం తిని బాగా చక్కగా నిద్రపోయి లేస్తా ఉన్నాడు. దేవుడు దేవుడు కృప, దేవుడి కృప. ఈరోజు ధనమున్నా కూడా ఒక ముద్ద అన్నం తిని దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ తగ్గింపు మనసు కలిగి బ్రతకాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ముఖ్యంగా నమ్మకం, నీ నమ్మకం ఏదై ఉండాలి అంటే దేవుడై ఉండాలి. నీ నమ్మకము ఈ దేవునిపై ఉండాలి. దేవుడే నీ జీవితానికి ఆధారమై ఉండాలి. దేవుని వైపే నీ దృష్టి ఉండాలి. దేవుని మీదనే నీ యొక్క కాన్సన్ట్రేషన్ ఉండాలి. దేవుడి యొక్క వాక్యము, దేవుని యొక్క సహవాసము, సంఘము, ప్రార్థన ఇవే ఉండాలి. ధనమును ఆధారం చేసుకోవద్దు, ధనమును నమ్మొద్దు, ధనం వెంట పడొద్దు, ధనమునకు సిరికి దాసుడు కావద్దు. నువ్వు దేవుని వెంట దేవుడికి దాసురాలు అయితే సిరి నీకు దాసిగా ఉండిపోతుంది. వద్దు అన్న కూడా వచ్చేస్తుంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇహమందు ధనవంతులై ఉన్నారా, దేవునికి స్తోత్రం. సుఖంగా ఉండడానికి దేవుడే ఇచ్చినాడు, దేవునికి స్తోత్రం. అది దేవుడు ఇచ్చిన కృప అనుకో, కానీ నమ్మకము దేవుని మీద పెట్టుకో. గర్వాన్ని దరిదాపుల్లోకి రానియకుండా తగ్గింపు మనసు కలిగి, దీనమైన మనసు కలిగి బ్రతకండి. ఇంకా అంచెలంచెలుగా హెచ్చింపబడతారు. వచ్చిన దాన్ని ఇంట పెట్టుకొని దాన్ని చూసుకుంటే గర్వపడొద్దు. ఇదిగో నీ కళ్ళెదురుగా ఎటువంటి దరిద్రులు ఉన్నారో గమనించు, ఎటువంటి పేదవారు ఉన్నారో గమనించు. సంఘంలో చూడు, ఎవరైనా దిక్కులేని వాళ్ళు ఉన్నారా చూసి వాళ్ళకు సహాయం చేసే చేతుల్లాగా మీ చేతులకు మార్చుకోండి. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్య నీకు వందనాలు అయా. ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. విన్న వెంటనే తండ్రి ప్రతి బిడ్డ హృదయం ఆలోచించే మనసుతో నింపండి. నిజంగా ప్రభువా, నిన్ను నమ్మాలి ప్రభువా, నీ వెంట రావాలి ప్రభువా, నీపైన ఆధారపడాలి ప్రభువా. నీ మనస్సును ఎరిగిన వాళ్ళుగా, నిన్ను సంతోషపరిచే బిడ్డలుగా మార్చండి ప్రభువా. నాయనా, దావీదు నిజంగా ప్రభువా రాజైనప్పటికీ మోకాళ్ళ మీదకి వచ్చి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించేవాడు. అట్టి కృప ప్రతి బిడ్డకు దయచాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్నవారిని దీవించి ఆశ్రయించాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.